క్రైస్తవులు దేవుని చేత దేవుని బిడ్డలను పిచ్చుకోవటంలే. ఇదిగో వాళ్ళు మనుషుల చేత మాత్రమే దేవుని సేవకులు, దేవుని విశ్వాసులని పిలిపించుకుంటున్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. దావీదుని వారికి రాజుగా ఏర్పరచెను. నేను యెషయా కుమారుడైన. రైట్, చాలా బాగుంది ఈ మాట. ఇదిగో దేవుని దృష్టిలో ముందుగానే కనుగొనబడిన వాడు ఎవరు? దావీదు. మనుషుల చేత ఎన్నిక చేయబడిన వాడు కాదు. మోషే కూడా అంతే. ఇతను మనుషుల చేత ఎన్నిక చేయబడలా, దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. ఇదిగో ఇక్కడ దావీదు విషయాన్ని కూడా దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఏమని తీసుకొస్తున్నాడంటే, ఇతను ఎవరి చేత కనుగొనబడ్డాడు? దేవుని చేత కనుగొనబడ్డాడు. యోబు 1వ అధ్యాయం 8వ వచనం. యోబు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన. ఇదిగో దేవుని సేవకుడని ముందుగానే యోబును దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. సాతానుతో చెప్తున్నాడు ఏమనంటే, నీవు నా సేవకుడైన యోబును గురించి ఆలోచించావా? ఎవరితో అంటాడు ఈ మాట? అపవాదితో దేవుడు చెప్తున్నాడు. ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, ఇతను చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరిసిన స్టేట్మెంట్ ఇది? దేవుడు ఒక వ్యక్తికి ఇస్తున్న స్టేట్మెంట్, ముందుగానే గమనిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మోషే కూడా దేవుని సేవకుడిగా ఎన్నిక చేయబడ్డాడు. ఇదిగో ఈ దావీదు కూడా ఇదిగో దేవుని చేత కనుగొనబడ్డాడు. ఇదిగో ఈ యోబు కూడా ఇతను నా సేవకుడు, ఇతను యథార్థవంతుడు, ఇదిగో ఇతను నీతివంతుడు, దేవుడు స్టేట్మెంట్ ఇచ్చే విధంగా ఇక్కడ కనబడతా ఉంది. అందుకనే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్న. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? దేవుడు అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. అతను విశ్వాసులకు తండ్రిగా ఆయన గుర్తించాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట రాస్తున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడిన మరియు దేవుని స్నేహితుడు. ఎవరంట? ఎవరు పెట్టింది ఈ పేరు? ఇతను నా స్నేహితుడు. ఎవరు? ఎవరిని? అబ్రహాము అన్నాడు, ఇతను నా స్నేహితుడు. దేవుడు అతని స్నేహితుడుగా కనుగొన్నాడు. ఇతను నా స్నేహితుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం చదవండి. మత్తయి సువార్త 25:21. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకం ఉన్నావు కనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను. ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడా అని కనుగొన్నాడు. ప్రియమైన విశ్వాసి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు ఏ విధంగా కనుగొంటున్నాడు? నీలో దేవుడు ఏమి చూస్తున్నాడు? నీలో దేవుడు సేవకుడివా అని చూస్తున్నాడా? బలా నమ్మకమైన వాడుగా ఉన్నావా అని చూస్తున్నాడా? లేకపోతే ఇదిగో
అతడు నా సేవకుడు, నీతిపరుడు, యథార్థవంతుడు అని దేవుడు నిన్ను ఆ విధంగా చూస్తున్నాడా? నిన్ను దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు? ఇదిగో ఈ ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం ఇదిగో 5వ వచనంలో ఇతడు ఎవరంట? యెహోవా సేవకుడైన మోషే. మోషేను దేవుడు సేవకుడుగా చూస్తున్నాడు, సేవకుడుగా గమనిస్తున్నాడు. ప్రియమైన విశ్వాసి, దేవుడు నిన్ను సేవకుడు అంటున్నాడా? దేవుడు నిన్ను నమ్మకమైన వాడు అని అంటున్నాడా? దేవుడు నిన్ను నా కుమారుడు, కుమార్తె అని పిలుస్తున్నాడా? దేవుడు వ్యక్తిగతంగా జీవితం ఇదిగో దేవుని దృష్టికి, నీ వ్యక్తిగత జీవితం దేవుని దృష్టికి ఇదిగో సాక్ష్యంగా యథార్థంగా ఉందా లేదా? నీకు నువ్వే పరిశీలన చేసుకోవాల్సిందిగా ఈ వచనం నీకు తెలియపరుస్తా ఉంది. దేవుడు నిన్ను ఏ విధంగా పిలుస్తున్నాడు? నీ దేవుడు నీలో ఏది కనుగొంటున్నాడు? రెండో విషయానికి వచ్చేద్దాం. 5వ వచనమే చదవండి. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. జాగ్రత్తగా వినండి. నాటి దేవుని బిడ్డలు ఆఖరి మజిలి లేకపోతే తుది శ్వాస, ఆఖరి క్షణం దేవుని మాట చొప్పున ముగించబడాలి. ఎలా ముగించబడాలి? దేవుని మాట చొప్పున ముగించబడాలి. మళ్ళీ చెప్తున్నా ఈ మాట. ఇదిగో యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. ఎక్కడంట? ఎవరి మాట చొప్పున? యెహోవా మాట చొప్పున మృతి పొందాడంట. ఎవరు? మోషే. ఇదిగో నేనంటాను, నాటి క్రైస్తవ బిడ్డలు, నాటి దేవుని బిడ్డలు ఆఖరి మజిలి, ఇదిగో ఇలా చెప్తున్నాను మీకు అర్థమయ్యే రీతిగా, తుది శ్వాస మీకు అర్థమయ్యే రీతి ఇలాగ చెప్తున్నాను. ఆఖరి క్షణం దేవుని మాట చొప్పున ముగించబడాలి. నువ్వు ఎంత భక్తిగా ఉన్నావని నేను అడగను, నువ్వు ఎంత విశ్వాసపరుడు అని నేను అడగను, నువ్వు ఎంత పెద్ద ఇదిగో వాక్య పండితుడు అని నేను అడగను, నువ్వు ఎంత పెద్ద ప్రార్థనా పరుడు అని నేను అడగను, నువ్వు ఎంత పెద్దగా మంచి గాయకునివా లేకపోతే గాయకురాలువా నేను అడగను. కానీ నీ ఆఖరి జీవితం ఇదిగో నువ్వు ముగింపబడే దినాల్లో దేవుని మాట ప్రకారమే నీ మరణం, దేవుని మాట ప్రకారమే నీ జీవితం ఎండవుతుందా? లేకపోతే ఇదిగో అది నీ ఇష్టాను ప్రకారముగా అది ముగించబడుతుందా? బలిదములు పడతాయి, వాడిని తీసుకుపోండి, లేకపోతే కూర్చోబెట్టుకోండి. రైట్, చూడండి. దేవుని మాట చొప్పున మన మృతి ఉండాలంటే మామూలు విషయం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బహు జాగ్రత్తగా ఉండవలసిన వాడవై ఉన్నావు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 8 వరకు చదవండి. చదువు నాన్న. మంచి పోరాటము పోరాడి తిని, నా పొరుగు కనముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. దేవుడు నీకు ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. నీకు తుది శ్వాస ఒకటి ఉంది అని గ్రహించు. నువ్వు బ్రతుకుతున్న దినాల్లో ఆ తుది శ్వాస దేవుని చిత్త ప్రకారమే జరగాలి అని దేవుడు ఇదిగో కోరుకుంటున్నాడు. చాలా మంది చనిపోయిన తర్వాత దేవుని వాక్యాలు బ్యానర్ల మీద, దేవుని వాక్యాలు సమాధుల మీద రాయడం మనం బాగా గమనిస్తాం. అవును కదా? ఏమని ఉంటది? ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. తర్వాత యెహోవా భక్తుల మరణం ఏందంట? ఆయన దృష్టికి విలువ కలిగినది. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే. నేను మంచి పోరాడి తిని, నాకు నీతి కిరీటం ఉంచబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బ్యానర్ల మీదకైనా లేకపోతే సమాధుల మీద రాసుకోవడానికైనా సాక్ష్య జీవితంలో ఉండాలా లేదా? సమాధుల మీద బ్యానర్ల మీద ఉండవలసింది కాదు కదా.
ఇదిగో దేవుని దృష్టిలో ఉండాలా నువ్వు యథార్థవంతుడు అని. దేవుని దృష్టిలో ఉండాలా నువ్వు మంచి పోరాటము పోరాడావు అని. దేవుని దృష్టిలో ఉండాలా ఇదిగో నువ్వు బ్రతికింది క్రీస్తు కోసమేనని, క్రీస్తు కోసమేనని. దేవుని దృష్టిలో ఉండాలా ఇదిగో నీ మరణం ఆయన దృష్టికి విలువ కలిగిందిగా ఆయన దృష్టిలో కనపడాలి కదా, ఆయన దృష్టిలో కనపడాలి కదా. మోషే దేవుని మాట చొప్పున ఎక్కడంట? మోయాబు దేశంలో మృతి నొందెను. ద్వితీయోపదేశకాండ 34 రాయబడి ఉంది. మోషే దేవుని మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. మత్తయి సువార్త 4 చదవండి. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మాట ద్వారా జీవిస్తాడు. ఆయన మాట ప్రకారమే ఇదిగో మనం బ్రతికాం. మళ్ళీ చెప్తున్నా, ఆయన మాట ప్రకారమే మనం మరణించాలి. చాలా మంది ఇదిగో మరణాన్ని గురించి చెప్పేటప్పుడు ఇది చచ్చిపోయిన సభల్లో లేకపోతే ఇదిగో సంవత్సరికంలో మాట్లాడతారు కదా. నేను ఈ మాటలు ఆరాధనలో చెప్తున్నా, ఇది మీకు ఆరాధనలో చెప్పవలసిన మాట. ఆరాధనకి ఇదిగో దేవుని ఆరాధనకు ఇదిగో యోగ్యమైన రీతిగా స్తుతించాలని ఇష్టపడుతున్న నీవు, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరంలో కనపడడానికి వచ్చిన నీవు, ఇదిగో బలలో చేయవేయడానికి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలుభాగస్తులు అవ్వడానికి ఇష్టపడిన నీవు, ఇదిగో నీ ఆఖరి మజిలీ ఎలా ఉంది? మోషేలాగుందా? మోషేలాగుందా? ఇదిగో నేను చాలా మంది దేవుని సేవకులను చూశాను. చాలా మంది దేవుని కోసమే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మధ్యలోనే వాళ్ళ సేవ ముగించబడి ఇదిగో వాళ్ళు వ్యతిరేక ద్వారంలో జీవిస్తూ ఇదిగో ఆకానులాగా దేశ దిమ్మరలైపోయి వాళ్ళ మరణం ఎక్కడ చచ్చిపోయారో, వాళ్ళు ఏడున్నారో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా అనేక మంది దైవజనులు క్రైస్తవ విశ్వాసులు లేకపోలేదు. ఆయన మాట ద్వారా జీవించాను. ఆయన మాట ద్వారా పిలుపొందుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీన్స్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని. ఏందంట? ఈ రెండిటి మధ్య నేను ఏమైపోయి ఉన్నాను? ఇరుకునబడిపోయి ఉన్నాను. నేను త్వరగా వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది. ఎవరికంట? ఎవరికుందంట ఈ ఆశ? పౌలుకుందంట. బ్రతికుండగానే జీవితం కొనసాగింపబడుతుండగానే ఇదిగో ఒక మంచి గొప్ప భక్తిపరుడు ఆయన కోసం కొన్ని వేల మంది ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఇదిగో ఆయన నీడ తగిలితేనే ఇదిగో చనిపోయిన శవాలు సహితం పైకి లేచి నిలబడుతున్న పరిస్థితుల్లో ఇదిగో ఆయన మాట చెబితే ఇదిగో చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తున్నారు. ఇదిగో అనేకమైన స్వస్థతలు జరుగుతా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, నేను ఇరుకున పడి ఉన్నాను, నేను త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. చదువు నాయన మాట. ఈ రెండిటి మధ్యను ఇరుకున పడిపోయి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది. అది నాకు మరీ మేలు. ఎక్కడ ఉండాలని ఆశ? క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే మోయాబు దేశములో దేవుని మాట చొప్పున మృతి నొందెను. దేవుని మాట చొప్పున మృతి పొందాడట. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు,
నిన్ను అడుగుతున్నాను, నా మాట ప్రకారం ఈ భూమి మీదకి వచ్చావు, నువ్వు తిరిగి ఏ విధంగా నా దగ్గరికి రాబోతున్నావు? తిరిగి ఏ విధంగా నన్ను కలుసుకోబోతున్నావు? నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని జీవించి నన్ను అందుకోకపోతున్నావు? నేను ఈ రెండిటి మధ్యను ఏమై ఉన్నాను? ఇరుక్కున పడిపోయి ఉన్నాను. నేను ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందుంది. మన పౌరస్థితి ఆడుంది పరలోకంలో. ఈ లోకంలో లేదు మన పౌరస్థితి. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మనిషి ఈ లోకానికి సంబంధించినవాడు కాదు. మనిషి పరలోకానికి సంబంధించిన వాడు. పరలోక సంబంధించిన ఆలోచనలు కలిగి ఉండవలసిన వాడు. పరలోకంలో దేవునితో కలకాలం బ్రతకవలసిన వాడు. ఈ లోకంలో ఒక 70-80 సంవత్సరాలు ఊరకనే మనిషిని పెట్టాడు. ప్రియమైన దైవ జనాంగమా, ఇదిగో ఆయన అంటున్నాడు ఇక్కడ. ఏమంటాడా? మళ్ళీ చదవండి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. పరలోకానికి నువ్వు చేరాలి అంటే, మళ్ళీ చెప్తున్నా, దేవుని మాట ప్రకారమే నీ ఆఖరి మజిలీ ఉండాలి, లేకపోతే కుదరదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అమ్మా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుమో. ఈ లోకంలో అన్ని శిథిలమైపోతాయి, ఒకటి ఉంది శాశ్వతమైంది. ఏందంట? పరలోకం. అది ఎలా ఉంటుందంట పాప? చదువు మళ్ళీ. చేతి పని కాదు, ఇది మనుషుల చేత నిర్మించినది కాదు, దేవుని చేత కట్టబడినది. ఎవరు కట్టారంట దాన్ని? ఎవరు కట్టారంటమ్మా? దేవుడు దాన్ని కట్టాడట. నిత్యమైన నివాసం అట, పరలోకమందు మనకున్నది. ఇదిగో ఈ లోకంలో మనం బహు పెద్ద పెద్ద కట్టడాలు చూస్తాం కదా. 7 వండర్ వరల్డ్స్, గొప్ప మనుషుల చేత నిర్మించబడి ఉన్నాయి కదా. మనుషులే వండర్గా గడితే దేవుడు ఎంతగా కడతాడు దాన్ని? అది ఊహించలేనిది, అది ఊహకు అందనిది. అందుకనే రాజబాబు గారు ఇలా రాస్తారు: నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా. ఎటు పోగలం? ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు నా దేవా, నా ప్రభువా. నిన్ను మరచి నీ ప్రేమ విడచి. అద్భుతంగా కడుతున్నాడు ఒక పట్టణం. ఇదిగో అందమైన పట్టణం, ఆకలి దప్పికలు లేని పట్టణం. ఏ పట్టణం ఇది? ఆకలి దప్పికలు లేవు. ఇదిగో కుళ్ళు కుతంత్రాలు లేని పట్టణం. ఇదిగో ఈ పట్టణం ఎలా ఉందంటే ఆయన చేత నిర్మించబడి ఉంది. దీనికి 12 పునాదులు కలిగిన పట్టణం. దీని గురించి ప్రకటన గ్రంథంలో చాలా చక్కగా రాస్తాడు. అటువంటి పట్టణాన్ని కొరకాయ ఎదురు చూడవలసిన నీవు, నీ ఆఖరి మజిలీ ఎలా ఉండబోతుందో నువ్వు నిర్ణయించుకోవాలి నాయనా. ఖచ్చితంగా మనిషి ఈ లోకంలో ఒకనాటికి చనిపోవాల్సిందే. కానీ నా మరణం నీ పిలుపుతో ఉండే తట్లో చేయి నాయన. నీ మాట ప్రకారం ఉండే తట్లో చేయి. నేను ఇది అందుకని అంటాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఏందంట? విలువ కలిగినది. ఏందంట? విలువ.
నువ్వు బ్రతుకున్న దానికంటే నీ మరణం ఆయనకి విలువగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ బెత్పెయేరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడును. అతని సమాధి ఎక్కడ ఉందో నేటి వరకు, అంటే ఇప్పటి వరకు ఎవరికి కూడా మోషే సమాధి ఎక్కడుందో తెలియదట. మోషే సమాధి తెలియదట. ఎందుకని దేవుడు మోషే సమాధిని తెలియకుండా చేశాడు? కారణం ఏమిటి? ఏంది కారణం? మనుషుల చేత ఒక మనుషుడు పూజింపబడకూడదు. మళ్ళీ చెప్తున్నా, మనుషుల చేత ఒక మనుషుడు పూజింపబడకూడదు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మరచి మోషే సమాధిని పూజించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గొప్పవాడు అని ఇజ్రాయేలు ప్రజలందరూ అనుకుంటున్నారు, మనం కూడా అనుకుంటున్నాం. అయితే నేను ఆత్మీయంగా ఈ మాట ఇలా చెప్పాలనుకుంటున్నా. మోషే గొప్పతనం మోషేలో లేదు. ఎవరిలో ఉంది? మోషేని నడిపిస్తున్న దేవునిలో ఉంది. ఇంకొక ముందడుగు వేసి మీకు ఇలా చెప్పాలనుకుంటున్నా, మోషే గొప్పవాడు కాదు, మోషే ద్వారా పనిచేసిన దేవుడు గొప్ప దేవుడు. దేవుడు తన మహిమ మనుషుల సమాధులకు లేకపోతే మనుషులకు ఇవ్వడం, అలా ఇచ్చే దేవుడు కాదు ఆయన. అందుకనే చూడండి, యెషయా 48వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. యెషయా 48:11, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను, ఏందంట? నా మహిమను, నా మహిమను మరి ఎవరికి ఇచ్చువాడును కాను. ఆయన మహిమను ఎవరికి ఇవ్వడం. మోషే సమాధి ఎందుకు కనబడి కూడా చేశాడంటే, ఆయన ఎక్కడ పూజించి వీళ్ళు అపవిత్రులైపోతారో, ఎక్కడ ఒక మనుషులు పూజించి ఘోరమైన పాపాన్ని ఒడిగట్టుకుంటారో అని, ఇదిగో దేవుడు మోషే సమాధిని కనుమరుగు చేశాడు. ఈ విషయము సాతానుకు తెలిసింది. సాతానుకు తెలిసి ఒక దూత కాడికి వచ్చింది. మోషే సమాధి ఎక్కడుంది చెప్పు అనింది. చూద్దాం ఆ మాట కూడా. చూడండి, యూదా 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి, యూదా 1వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు, దేని గురించంట? మోషే యొక్క శరీరాన్ని గురించి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తెగింపగా, ప్రభు నిన్ను గద్దించునుగాక. దేని నిమిత్తం వీళ్ళకి ఇద్దరికి వాదన పడుతుందంట? మోషే శరీరం ఎక్కడుంది చెప్పు. ఎందుకని వాడు అడుగుతున్నాడు దాన్ని? మోషే శరీరాన్ని హైలైట్ చేస్తే దేవునికి మహిమ తగ్గిపోద్ది. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని చేత వాడబడినంత మాత్రాన మనిషి దేవుడైపోతాడా? చెప్పండి. గొప్ప దైవజనుడే అయితే ఉండొచ్చు, ఆయనతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుండొచ్చు, ఆయన స్థానం దేవుని దృష్టిలో బహు గొప్పదై ఉండొచ్చు. అయితే ఆయన దేవుడు అవుతాడా? కాడు. నేను విజయవాడకు పోయేటప్పుడు ఒక మందిరానికి వెళ్తే ఆయన గొప్ప దైవజనుడే. ఆ దినాల్లో దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. నేను కాదన్నా.
చాలా బహు గొప్పగా ఆయన వాడుకున్నాడు. అయితే ఆయన సమాధిని చర్చి ముందే కట్టారు. వచ్చిపోయి జనాలు ఏం చేస్తారు తెలుసా? ఆ సమాధికి పూలేస్తున్నారు. దేనికి? ఆ సమాధి దగ్గర పూలేయడం, ఆ సమాధి దగ్గర మోకరిల్లడం, ఆ సమాధి దగ్గర చీటీలు రాసి ఆ సమాధి దగ్గర వేయడం. భలే బాధేసింది నాకు. అరే, మందిరం బాగా కట్టారు, వేల మంది మందిరంలో. కానీ ఆ ముందే ఏం దర్శించుకోవాలి వాళ్ళు? సమాధి దగ్గరికి వెళ్ళాలి. ఎంత భయంకరం కదా! సాతాను వాడిని ఆరాధించే వాళ్ళే కాదు నరకానికి తీసుకుపోయేది, క్రీస్తుని ఆరాధించే వాళ్ళని కూడా నరకానికి తీసుకొని పోవాలని కోరుకుంటున్నాడు. అందుకనే అపవాదితో, ఇదిగో మికాయేలు అపవాదితో వాదిస్తున్నాడు. ఎక్కడుంది మోషే శరీరం చెప్పు నాకు, ఎక్కడ దాచాడో చెప్పు. నువ్వెవడ తీర్పు తెచ్చడానికి? తీర్పు తీర్చేది దేవుడు. పో ఇక్కడి నుంచి అని వాడిని గద్దించినట్లుగా అక్కడ రాయబడి ఉంది. మోషే యొక్క బరియలు ఎవరు చేశారు చెప్పండి? దేవుడే మోషే యొక్క బరియలు చేశాడు. ఎవరో? దేవుడే మోషే బరియలు చేశాడు. నేను దేవుని యొక్క గొప్పతనాన్ని ఇలా చెప్పాలనుకుంటున్నా. ఈ ఆరాధన వర్తమానంలో ఆయన్ని నేను ఇలా వర్ణించాలనుకుంటున్నా. దేవుని సేవకుని గౌరవం దేవుని చేతిలో ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుడు మోషే శరీరాన్ని, తన బాహ్య దేహాన్ని కనపడనీయకుండా చేశాడేమో, కానీ తన స్వహస్తాలతో మోషేని ఆయనే పూడ్చాడు. హల్లెలూయా. ఎంత గౌరవించాడో! ఆయన చేసిన సేవకు దేవుడు ఎంత విలువిచ్చాడు, ఎంత విలువిచ్చాడు. దేవుడు మోషే పట్ల ఇదిగో ఎంత అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడు. మోషే యొక్క సమాధి దేవునికి తప్ప ఎవ్వరికి తెలియకుండా చేశాడు కదా. ఆయన దూతలకు కూడా తెలియదు, ఆఖరికి ఎవ్వరికి తెలియదు, ఆయనకు మాత్రమే తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిలుపును మోషే అందుకున్నాడు. అమ్మా, ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నా, క్రీస్తును కాదని క్రీస్తు జీవించి భ్రష్టత్వానికి వెళ్ళిపోయిన వాళ్ళు సంఘములో చాలా మంది ఉన్నారు. మన సంఘంలోనే కాదు, అనేకమైన సంఘాల్లో ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదో నీ ఆఖరి మజిలి నీకు ఒక రోజు ఉంది. నువ్వు తుది శ్వాస అని ఆగిపోయే శ్వాస ఒకరోజు ఉంది. ఇదిగో ఆఖరి క్షణం నీ గుండె అలా ఆగిపోయే రోజు ఒకరోజు ఉంది. కానీ నీ గుండె దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో బోల్డ్ అన్ని అప్పులు చేసుకొని, ఇదిగో పెద్ద పెద్ద ఇల్లు నిర్మాణించుకొని, ఇదిగో ఆస్తులు కొనుక్కొని, పొలాలు కొనుక్కొని, భయంకరమైన అప్పులతో మూలిగి 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 దేవుని చేసే సేవ కూడా చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి, అప్పులు కట్టలేక తెప్పలు పడుతూ బాధతో కుమిలిపోయి షుగర్లు, బీపీలు అన్ని తెచ్చుకొని, దేవుడు నిన్ను ఎంతవరకు అయితే తీసుకొని పోవాలో అంతవరకు నువ్వు చేరకుండా మధ్యలోనే ఆగిపోయిన దైవుని సేవకులను చాలా మందిని నేను చూశాను. మధ్యలోనే ఆగిపోయిన విశ్వాసులను చాలా మందిని నేను చూశాను. ఇదిగో మోషేని దేవుడు ఎంతవరకైతే నడిపించుకోవాలనుకున్నాడో అంత దూరానికి తీసుకెళ్ళాడు. మోషే ద్వారా ఆయన కార్యం సంపూర్తి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన పిలుపు అందుకున్నాడు. నేను మీతో ఇలా చెప్పాలనుకుంటున్నా, దేవుడు నిన్ను నడిపించవలసినంత ప్రయాణాన్ని నువ్వు చేయాలనుకుంటున్నావా? అలాగైతే నువ్వు ఆయన మాట ప్రకారం నువ్వు జీవించవలసిందే. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు
120 సంవత్సరముల ఈడు కలిగిన వాడు, అతనికి దృష్టిమాన్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఈ మాట ఎంత చక్కగా రాశాడు. ఆయనకి ఎన్ని సంవత్సరాలంట? 120 సంవత్సరాలకి ఆయనకి ఏమి లేదంట, దృష్టి లేదు. తర్వాత ఏం లేదంట, సత్తువ తగ్గలేదు. కనుదృష్టి చాలా చక్కగా ఉంది. ఇదిగో ఖండబలం, గుండె బలం, ఆత్మీయమైన స్థైర్యం, సత్తువ చాలా దృఢంగా కలిగి ఉన్నాడు. దేవుడు ఎందుకు ఈ మాట రాయించాడు? అతని దృష్టి గురించి, అతని సత్తువ గురించి మనకు తెలియాల్సిన అవసరం ఏముంది? ఎందుకైనా ఊరకనే పెడతాడా బైబిల్లో ఈ మాట? ప్రతి వచనం, ప్రతి మాట క్రైస్తవ విశ్వాసి ఏదో తెలియపరచడానికి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు, ఇంకొకసారి పన్నెండు 27 ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 కూడా చదువు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక వయసు గతించిపోయిన గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇదిగో దూరము నుండి దేవుని వాగ్దానాన్ని, సంవత్సరాలు గతించిపోయిన, ఇదిగో దేవుడు చెప్పి 25 సంవత్సరాలు అయిపోయినా దేవుని వాగ్దానం కోసం దూరదృష్టితో ఎదురు చూస్తున్నా అబ్రహాం ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 సంవత్సరం అయిపోయి, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20, నిరాశ పడిపోతున్న పరిస్థితులు. అట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడకుండా ఆత్మీయ నేత్రాలు కలిగి దూరదృష్టి చూస్తా ఉన్నాడు. అసలు అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో. దూరము నుంచి కానానును చూసి వందనాలు చెల్లించి, మాకు ఈ కానాను కాదు కావాల్సింది, పరమ కానాను కావాలి అన్న అబ్రహాము మనకు కనిపిస్తాడు. ఇదిగో ఇది కంటికి కనపడుతుంది కానీ దాంట్లో పోవడానికి ఇష్టపడలేదు. కానీ కంటికి కనపడని పరమ కానాను ఆత్మీయ నేత్రాలతో చూస్తున్న అబ్రహాం, దూరదృష్టితో చూస్తున్న అబ్రహాం మనను కనిపిస్తున్నాడు కదా. ప్రియమైన దైవ జనాంగమా, దూరదృష్టి నీకుందా? పరమ కానాను ఒకటి ఉందని నీకుందా? దేవుడిచ్చిన వాగ్దానాలు ఆలస్యమైపోతున్నాయే అనుకుంటున్నావు కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు. వాటిని ఖచ్చితంగా మా కుటుంబ జీవితంలో నెరవేరుస్తాడు అని నీకుందా? నువ్వు దూరదృష్టి చూస్తున్నావా? ప్రియమైన దేవుని జనాంగమా, అందుకని అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 50 నుంచి 56 వరకు చూస్తే స్టెఫన్ని రాళ్లతో కొడతా ఉంటారు. దేంతో కొడుతుంటారు? రాళ్లతో స్టెఫన్ని కొడతా ఉంటే పరలోకములో మహిమను చూస్తాడు. హల్లెలూయా. ఏంది? పరలోకంలో మహిమ కనపడతా ఉంది. ఈ దెబ్బలు రక్తగాయాలు అవుతున్నా, ఒక్కొక్క రాయి కొడితే ఇదిగో తల మీద కొడుతుంటే దిమ్మ తిరిగిపోతున్నా, ఛాతి మీద, కాళ్ళ మీద పెద్ద పెద్ద బండలు ఇసిరేస్తా ఉన్నా, గాయపడతా ఉన్నా, ఎముకలు ఇరిగిపోతున్నా, నలిగిపోతున్నా.
దూరదృష్టితో. ఎక్కడ చూస్తున్నాడంటే, చదువుతారా మాట ఒకసారి నాకు? అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 55 నుంచి. అయితే అతడు పరిశుద్ధాత్మతో అమ్మా ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచూ ఉన్నాడు. దేవుని మహిమను, యేసుక్రీస్తుల ప్రభు వారిని చూస్తూ ఉన్నాడు. కొడతా ఉంటే ఆత్మీయ నేత్రాలు క్రైస్తవునికి తెరవబడాలా. ఇదిగో 2వ రాజులు 6:17లో ఎలీషా ఆత్మీయమైన కళ్ళతో దేవుని సైన్యాన్ని చూస్తున్నట్టు ఇక్కడ రాయబడి ఉంది. ఇదిగో తన పక్కన ఉన్న గెహాజీ, అయ్యా చుట్టూరు శత్రు సైన్యం మనల్ని చంపడానికి వచ్చేసింది అంటే అప్పుడు ప్రార్థన చేస్తాడు ఆయన, అయ్యా ఇతనికి ఆత్మీయ నేత్రాలు తెరు. చుట్టూరు దేవుని దూతలు ఖడ్గాలు పట్టుకుని నిలబడి ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాట ఎందుకు రాశాడంటే, నువ్వు దూరదృష్టితో యేసయ్య వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. నీకోసం కొట్టబడ్డాడు, నీకోసం నల్లగొట్టబడ్డాడు, నీకోసం అవమానపరచబడ్డాడు. ఎందుకు తెలుసా? నువ్వు దూరదృష్టి కలిగి బ్రతకాలని, నువ్వు ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, పరలోక రాజ్యంలో నిన్ను పెట్టడానికి, ఇదిగో ఉన్నతమైన మహిమను నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి అలా అడుగు పెట్టాడు. పరలోకంలో ఉండే దేవుడు ఈ లోకంలో అడుగు పెట్టాడు. అత్యున్నత సింహాసనం మీద ఉన్నవాడు ఈ లోకంలో అడుగు పెట్టాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు నీ కొరకు ఈ లోకంలో అడుగు పెట్టాడు. యెషయా 53వ అధ్యాయం 6వ వచనం చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషాలు ఆయన మీద పడ్డాయి. చదువునన్నా. ఆయన దౌర్జన్యాన్ని నొందాడు, బాధింపబడ్డాడు, నోరు మెదపలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల ఏ విధంగా అయితే మౌనం అయిపోయి ఉంటుందో అలా అయిపోయినాడు. వ్యసనాకాంతుడిగా, చూడనల్లని వాడిగా నీకోసం అలా మారిపోయాడు. ఇది తెలుసా? నీ ఆత్మీయ నేత్రాలు తెరవడానికి కొరకే, నీ ఆత్మీయ నేత్రాలతో పరలోక రాజ్యాన్ని నువ్వు చూడడానికి కొరకే. ఇదిగో ఆ పరలోక పట్టణాన్ని ఆయన చేతులతో నిర్మిస్తున్న పట్టణంలో నిన్ను కూడా ఉంచడానికి, నీ మీద, నీ వీపు మీద పడవలసిన దెబ్బలన్నీ ఆయన మీద పడ్డాయి. అరిగిపోయాడు, కరిగిపోయాడు, కొట్టపడ్డాడు, చిత్రహింసలో పాలాడు. కళ్ళు మూసుకుందామా, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అయ్యా, నా ఆత్మీయ నేత్రాలు తెరవడానికి ఈ లోకానికి దిగి వచ్చా. మంచి చెడులు తెలియని పరిస్థితిలో ఉన్న నన్ను, తప్పిపోయాను నన్ను, అయ్యా నీ కృప చేత నన్ను మళ్ళీ స్వీకరించడానికి ఈ లోకానికి వచ్చావు. అయినా ఇదిగో నీ సేవకుడిగా మేము ఉండాలని, ఇదిగో నీ చేత విశ్వాసి అని మేము పిలిపించుకోబడాలని మేము కోరుకుంటున్నాం. అయ్యా, మా తుది శ్వాస